అందరికీ కూడా నమస్తే అండి. ముందుగా మనం ఈ రోజు క్లాస్ చెప్పుకునే ముందు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందామండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కలిపి మన 33 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ 33 గిరిజనల తెగలలో కూడా ఒకటి మన ఎరుకుల భాష. మన ఎరుకుల భాషకు లిపి కూడా ఉంది మరియు మన ఎరుకుల భాషకు సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈనాటి కాలంలో మనం వీటిని పాటించట్లేదు. కేరళ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కట్టుబట్టు కూడా మరియు వాళ్ళు పాటించేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు కూడా ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంటాయి. మరియు తాండవాళ్ళని తీసుకుంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు. సో మన భాషకు కూడా లిపి ఉంది, సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ మరియు ఈనాటి కాలంలో మన ఎరుకుల తెగ వాళ్ళు కూడా చాలా వెనుకబడి ఉన్నారు. సో వాళ్ళని కూడా చదువులో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. సో వెనుకబడిన వాళ్ళను మరియు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం వీటిని కాపాడుతూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. మరియు మన భాషకు కూడా సపరేట్గా మనకు భాషా దినోత్సవం అని కూడా మనకు కంపల్సరీగా కావాలి. సో ఇవన్నీ కావాలంటే ముందుగా మనం భాష నేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తే ఇందులో పాటు మనం సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం ప్రోత్సహిస్తూ వీటిని కాపాడుతూ కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఈరోజు క్లాస్లో మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే వస్తున్నావా అనే విషయం అనే పదంతో మన భాషలో వాక్యాలు ఎలా మాట్లాడతారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే తెలుగులో వచ్చేసి వస్తున్నావా అంటే వారక్రా అని చెప్తారు. వస్తున్నావా అంటే వారక్రా అని చెప్తారు. నెక్స్ట్ వస్తున్నాను అంటే వారక్రి అని చెప్తారు. ఇక్కడ వస్తున్నావా అంటే వారక్రా, కాకు దీర్ఘం వారక్రా. నెక్స్ట్ వస్తున్నాను అంటే వారక్రి. ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే కాకు దీర్ఘం వస్తే ఇది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇక్కడ గుడి అనేది పదానికి లాస్ట్లో ఇస్తే అది ఆన్సర్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. సో మనం వాక్యాన్ని ఎలా మాట్లాడాలంటే నువ్వు వస్తున్నావా, ఇక్కడ నువ్వు వస్తున్నావా అంటే నువ్వు అంటే మన భాషలో నేను అని అంటారు. వస్తున్నావా అంటే వారక్ర అంటారు. నువ్వు అంటే నేను, వస్తున్నావా అంటే వారక్ర. నేను వారక్ర అని అంటారు. నెక్స్ట్ వస్తున్నాను అంటే వారక్రి. నేను వస్తున్నానే వాక్యాన్ని మన భాషలో ఎలా మాట్లాడాలి అంటే ఇక్కడ నేను అంటే నాను అని అంటారు. వస్తున్నాను అంటే వారక్రి అని అంటారు. నాను వారక్రి. నేను వస్తున్నాను అంటే నాను వారక్రి అనేసి అంటారు. నెక్స్ట్ నువ్వు వస్తున్నావా, క్వశ్చన్. నువ్వు వస్తున్నావా అంటే నేను వారక్రా. మనం అనుకున్నామండి దీర్ఘం అంటే క్వశ్చన్ మార్క్ అని అనుకున్నాం. సో నువ్వు వస్తున్నావా అంటే నేను వారక్రా అని అంటారు. నెక్స్ట్ నేను వస్తున్నాను అంటే నేను అంటే మన భాషలో నాను అని చెప్పుకున్నాం. సో నేను వస్తున్నాను అంటే నాను వారక్రి అని అంటారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఇవన్నీ నేను నువ్వు అని మాట్లాడుకుంటే ఇలా వాక్యాలు మాట్లాడతాం. నెక్స్ట్ మీ అమ్మ వస్తుందా, మీ నాన్న వస్తున్నారా, మీ తమ్ముడు వస్తున్నారా, మీ అక్క వస్తుందా, మీ చెల్లి వస్తుందా అని మనం సెంటెన్స్ ఎలా మాట్లాడాలి అంటే మన భాషలో ముందుగా మనం మీ అమ్మ వస్తుందా అంటే ఇక్కడ మీ అంటే మన భాషలో లింగా అని చెప్పుకున్నాము. ఇక్కడ లింగా అమ్మ వారక్దా. ఇక్కడ మనం ఫస్ట్లో మనం ఎలా ఉన్నామంటే నలక్కిదా, నలక్కీదు అనే పదాలు ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇందులో కూడా లింగ అమ్మ వారక్దా. ఇక్కడ లాస్ట్లో దా అనేసి వస్తుంది. లింగ అమ్మ వారక్దా. నెక్స్ట్ మీ నాన్న వస్తున్నారా, లింగ ఆవ వారక్దా. నెక్స్ట్ మీ చెల్లి వస్తున్నారా, లింగ చెల్లి అంటే ఇక్కడ తస్సి వారక్దా. నెక్స్ట్ మీ తమ్ముడు వస్తున్నారా లేదా వస్తున్నాడు అంటే లింగ తెంబి వారక్దా. నెక్స్ట్ అలాగనే మీ పెద్దమ్మ వస్తుందా అంటే నింగ బెద్దమ్మ వారక్కదా, నింగ బెద్దవ వారక్కదా. నెక్స్ట్ నింగ చిన్నమ్మ వారక్కదా, నింగ చిన్నాయన వారక్కదా అనేసి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఆన్సర్ చెప్పాలి. యా వస్తుంది, మా అమ్మ వస్తుంది. సో మన భాషలో ఎలా అంటారంటే నంగ అమ్మ వారక్కుదు. నెక్స్ట్ మా నాన్న వస్తున్నారు, నంగ ఆవ వారక్కుదు అని అంటారు. మా చెల్లి వస్తుంది, నంగ తస్సి వారక్కుదు. మా తమ్ముడు వస్తున్నారు, నంగ తెంబి వారక్కుదు. నెక్స్ట్ అమ్మ ఉండు నేను వస్తున్నాను అంటే ఇక్కడ అమ్మ అంటే అమ్మ, ఇక్కడ ఉండు అంటే మనం ఇరు అని మాట్లాడుకుంటున్నాం. సో అమ్మ ఇరు నాను వారక్రి. ఇక్కడ నాను వారక్రి అంటే నేను వస్తున్నాను అనేసి నాను వారక్రి. చూడండి ఇక్కడ ఒకసారి అమ్మ ఇరు, అమ్మ ఉండు, ఇరు అంటే ఉండు, నాను అంటే నేను, వారక్రి అంటే వస్తున్నాను. అమ్మ ఇరు నాను వారక్రి. నెక్స్ట్ అలానే
మా అమ్మ వస్తుంది ఉండు, మా అమ్మ వస్తుంది ఉండు, మా అమ్మ వస్తుంది అంటే నంగ అమ్మ వారక్కుదు. ఇక్కడ ముందుగా మనం ఆన్సర్ చెప్పుకున్నాం. మా అమ్మ వస్తుంది అంటే నంగ అమ్మ వారక్కుదు. నంగ అమ్మ వారక్కుదు ఇరు అంటే మనం చెప్తున్నాం నువ్వుండు మా అమ్మ వస్తుంది, నేను ఇరు నంగ అమ్మ వారక్కుదు అనేసి. నెక్స్ట్ మా నాన్న వస్తున్నారు ఉండు అంటే నంగ ఆవ వారక్కుదు ఇరు అనేసి. మన ఛానల్కు సపోర్ట్ చేయండి. నేను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తాను, చాలా అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు వాచింగ్ ఆల్. మరియు మన భాషను మన ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్.